సంకీర్ణ సర్కార్కు మోదీ నాయకత్వం ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కి దక్కింది. అయితే లోక్సభ పక్ష నేతగా ఎవరుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ కు 99 మంది ఎంపీల బలం ఉంది. ఎల్ఓపీగా రాహుల్ గాంధీ ఉంటారన్న చర్చ జరుగుతోంది. 2014-2019లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మోదీ ఫస్ట్ టర్మ్ లో విపక్ష నేతగా ఖర్గే, సెకండ్ టర్మ్ లో అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కు అధికారికంగా విపక్ష నేత ఛాన్స్ దక్కింది. ఈ పోస్టులో రాహుల్ గాంధీనే ఉంటారని చర్చ గట్టిగానే జరుగుతోంది. సంకీర్ణ సర్కార్కు ఇండియా కూటమి గట్టిగా సవాల్ చేసే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ కు సింగిల్ గా 99 సీట్లు రావడంతో ఎల్ఓపీ కీలకంగా మారింది. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో ఎల్ఓపీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రోటోకాల్ కూడా ఉంటుంది. యూపీఏ సర్కారు 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ సాధారణ ఎంపీగానే ఉన్నారు. బీజేపీ 10 ఏళ్ల టైంలోనూ ఎంపీగానే ఉన్నారు రాహుల్. 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఈ అనుభవం ఎల్ఓపీగా రాహుల్ కు పనికొస్తుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని భుజాలపై ఎత్తుకున్నారు. భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్రతో జనంలోకి వెళ్లారు రాహుల్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, ఎల్ఓపీ లీడర్ పై కాంగ్రెస్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అపర్ణ, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. 9వ తారీఖున ప్రధాని ప్రమాణ స్వీకారం ఉంటుందనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. మరోవైపు ప్రతిపక్ష నేత ఎవరు అనే దానిపైన కూడా జోరుగా చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ప్రతిపక్ష హోదా వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. 99 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి సొంతంగా. ఇక ఇండియా కూటమి కూడా 233 స్థానాలతోటి బలమైనటువంటి అపోజిషన్ రోల్ని పార్లమెంట్లో పోషించబోతుంది. దానికి లీడ్ ఎవరు చేయబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 99 సీట్లతోటి అగ్రభాగంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతకే ఎల్ఓపీ వరించేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో 2014లో కావచ్చు, 2019 రెండు ఎన్నికల్లో కూడా 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ప్రతిపక్ష హోదా రాలేదు. 2014లో మల్లికార్జున ఖర్గే లీడ్ చేశారు. తర్వాత మొన్న లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. బట్ ఈసారి అధీర్ రంజన్ చౌదరి ఓడిపోయారు. బెంగాల్ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ నుంచి యూసుఫ్ పఠాన్ గెలిచారు. ఇప్పుడు ఎల్ఓపీ పాత్ర ఎవరు పోషిస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి? రాహుల్ గాంధీ పేరే మెజార్టీగా వినబడుతూ ఉంది. ఎందుకంటే గతంలో యూపీఏ 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ ఒక నార్మల్ ఎంపీగానే ఉన్నారు. కేంద్ర మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే ఎలాంటి పదవుల్ని కూడా చేపట్టలేదు. కేవలం ఎంపీగా మాత్రమే రాహుల్ గాంధీ ఆ 2 టర్మ్స్ కూడా కొనసాగారు. తర్వాత ఎన్డీఏ 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎలాంటి హోదాను కూడా అనుభవించలేదు. ప్రతిపక్ష పాత్ర తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ, అంటే అధీర్ రంజన్ చౌదరి ప్లేస్లో రాహుల్ గాంధీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ఛాన్సెస్ని అధీర్ రంజన్ చౌదరికి ఇచ్చారు. మొదటిసారి మల్లికార్జున ఖర్గే ఫేస్ చేశారు. ఆ 2 సార్లు కూడా రాహుల్ గాంధీ ఎలాంటి పదవులను కూడా తీసుకోలేదు ప్రతిపక్షానికి సంబంధించి. బట్ ఈసారి మాత్రం కొంత రాహుల్ గాంధీకే ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ జోరుగా నడుస్తుంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ చాలా ఆయన ఫేస్గానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయయాత్ర కావచ్చు, లేకపోతే ఆ తర్వాత చేపట్టినటువంటి యాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాయి. దాంతో అసలు ఆల్మోస్ట్ మోడీ ఇప్పుడు ఇన్ని సీట్లు తగ్గడంలో రాహుల్ గాంధీ పాత్ర చాలా కీలకము. గతంలో లోక్సభలో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో కూడా మెచ్యూర్గా మాట్లాడారు. నరేంద్ర మోడీని ధీటుగా ఎదుర్కొన్నారనేటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదాను కనుక రాహుల్ గాంధీ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది మరింత కాంగ్రెస్ బలోపేతానికి మరింత ఉపయోగపడేటువంటి అవకాశం ఉండడంతో పాటు ఇండియా పక్షాలకు సంబంధించి లీడ్ చేసేందుకు ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది. ఖచ్చితంగా పార్లమెంట్లో లోక్సభలో కావచ్చు, లేకపోతే రాజ్యసభలో మొత్తంగా లీడ్ చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ అందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా రాహుల్ గాంధీ ప్రధాని అంటే ఒకవేళ ఇండియా కూటమి నేతృత్వంలో ప్రభుత్వం కనుక ఏర్పడేటువంటి అవకాశాలు కనుక ఉన్నట్లయితే దానికి రాహుల్ గాంధీ లీడ్ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాహుల్ గాంధీని అందరూ నాయకులు కూడా, ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆయన్ని ఇష్టపడతారు, ఆయన లీడర్షిప్ని అందరూ కూడా సమర్థిస్తారు అనేటువంటి కామెంట్స్ కూడా గతంలో శివసేనకు సంబంధించినటువంటి నాయకుడు సంజయ్ రౌత్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మిగతా పార్టీలకు సంబంధించి అయితే ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఉండేటువంటి అవకాశం లేదు. రాహుల్ గాంధీ
పేరు కనుక తెరపైకి వచ్చి ఎల్ఓపి తీసుకునేటువంటి రాహుల్ గాంధీకి ఇస్తామంటే మాత్రం ఇతర పార్టీలకు సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉండేటువంటి అవకాశాలు లేవు. అయితే రాహుల్ గాంధీ తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీయే ఆ బాధ్యతలు చేపడితే బాగుంటుంది. ఎందుకంటే కీలకంగా ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, లేకపోతే చాలా విషయాల్లో కూడా దానికి ప్రధానితో సమానంగా హోదా అనేది కూడా ఉంటుంది. క్యాబినెట్కి సంబంధించినటువంటి హోదా ఉంటుంది, ప్రోటోకాల్ వస్తుంది. అలాగే చాలా దానికి సంబంధించినటువంటి కమిటీల్లో మెంబర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇటు ఎన్నికల కమిషన్ కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కమిటీలో కూడా ఎల్ఓపిది కీలక పాత్ర ఉంటుంది. ప్రధానితో పాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో ఇటు ఎల్ఓపి పాత్ర అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఆ పాత్రను రాహుల్ గాంధీ అయితేనే సమర్థవంతంగా నడిపించేటువంటి అవకాశం ఉండడంతో పాటు వచ్చే ఎలక్షన్స్ నాటికి కాంగ్రెస్ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దాంతో 2029 ఎన్నికల టార్గెట్గా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎల్ఓపిగా రాహుల్ గాంధీ ఉండాలనేటువంటి డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినపడతా ఉంది. దానికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిర్ణయం అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అపర్ణ.